ఇకపై 13 అంకెల మొబైల్ నంబర్ దేశంలో 13 అంకెల మొబైల్ నంబర్ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్లు కూడా 13 అంకెల నంబర్కు మార్చుస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2018 అక్టోబర్ 1 నుంచి 2018 డిసెంబర్ 31లోగా ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్లను 13 అంకెలకు మార్చాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై యూజర్లు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మెషిన్ టు మెషిన్ సిమ్లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. మెషిన్ టు మెషిన్ అంటే ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది. అయితే మిషన్ టు మిషన్ అనేది మిషన్లకు డివైజర్లకు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. మిషన్ అంటే ఏరోప్లైన్, షిప్, కనెక్టెడ్ కార్స్ ఆర్ బైసికల్ లాంటి అని అర్థం. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డులు 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. రాబోయే 13 నెంబర్ల సిమ్ కార్డు వీటన్నింటికి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్లో కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. టెలికాం దిగ్గజాలు వోడాఫోన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో లాంటి సంస్థలు ఈ ప్రతిపాదనను అంగీకరించాయి. మిషన్ టు మిషన్ ప్రధాన ఉద్దేశం దేశంలోని ట్రాన్స్పోర్ట్, పవర్, యుటిలిటీస్, లాజిస్టిక్స్, హెల్త్ అండ్ షిప్పింగ్ వంటి రంగాల్లో అభివృద్ధి జరిగేందుకు వాటి మధ్య పరస్పర అవగాహన కలిగించడం కోసమేనని తెలుస్తుంది. కాగా టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి ఈ ఏడాది జనవరి 8న మార్గదర్శకాలు వచ్చాయని, ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించామని బిఎస్ఎన్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. 13 అంకెల నంబర్లను జారీ చేసే విధానాన్ని జూలై 1వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. జూలై 1వ తేదీ నుంచి ఇక 13 అంకెల మొబైల్ నంబర్లే జారీ అవుతాయని అన్నారు. మరో టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. టెలికాం డిపార్ట్మెంట్ 13 అంకెల నంబర్ విధానాన్ని ఆమోదించిందని ట్రాయ్కు రాసిన లేఖలో పేర్కొంది. సమాచార మంత్రిత్వ శాఖ కూడా ట్రాయ్కు రాసిన లేఖలో సిమ్తో నడిచే మెషిన్ టు మెషిన్ పరికరాలకు 13 అంకెల నంబర్ విధానాన్ని ఆమోదించినట్లు తెలిపింది. సాధారణ 10 అంకెల మొబైల్ యూజర్లు ప్రస్తుతం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషిన్ టు మెషిన్ సిమ్ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇది ముందు ముందు ఎటువంటి పరిణామాలను మోసుకొస్తుందనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.